ఇరాన్ దేశంపై అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాల దురాక్రమణ దాడులను తీవ్రంగా నిరసిస్తూ సిపిఐ ఉప్పల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ మల్లాపూర్ భారీ ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్ బోస్ పాల్గొని సామర్థ్యవాద ఆధిపత్యం కోసం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడం గర్భనీయమని మండిపడ్డారు. యుద్ధం వల్ల ఎప్పటికీ సామాన్య ప్రజలు, మహిళలు మరియు కార్మికులే తీవ్రంగా నష్టపోతారని, తక్షణమే దాడులను ఆపి శాంతిని నెలకొల్పాలని వారు డిమాండ్ చేశారు. అమెరికా మరియు ఇజ్రాయెల్ తమ రాజకీయ ప్రయోజనాల కోసం మధ్య ప్రాచారాన్ని యుద్ధ భూమిగా మారుస్తున్నారని ప్రకటనలతో నినదించారు. ప్రపంచ శాంతికి విఘాతం కల్పించే చర్యలను ఐక్యరాజ్య సమితి అడ్డుకోవాలని వారు ఈ సందర్భంగా కోరారు. అమెరికన్ సామ్రాజ్యవాదం, అమెరికన్ సామ్రాజ్యవాదం, ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి. ఆపాలి అమెరికన్ సామ్రాజ్యవాద యుద్ధాన్ని, ఆపాలి అమెరికన్ సామ్రాజ్యవాద యుద్ధాన్ని, ఆపాలి అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని. ఇజ్రాయెల్ రెండూ కలిసి ఇరాన్ మీద అక్రమంగా, అప్రజాస్వామ్యంగా, దౌర్జన్యంగా యుద్ధాన్ని ప్రకటించి దాడులు చేయడం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి మానవత్వం కలిగిన ప్రతివాడు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. ట్రంప్ ఇరాన్ ఏముంది, 24 గంటల్లో ఖతం చేస్తాం, 45 గంటల్లో ఖతం చేస్తామని వాగాడిన పలికి ఈరోజు కూడా ఇరాన్ని ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఈరోజు యుద్ధాన్ని ఏ రకంగా ముగించాలి, మర్యాదగా ఏ రకంగా బయటపడాలి అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. అమెరికాలో కూడా మెజారిటీ జనం దగ్గర 60 నుంచి 65% జనం యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. అందుకే ట్రంప్ భయపడుతున్నాడు. రేపు నవంబర్లో వచ్చే ఎన్నికల్లో మా పార్టీని, నన్ను కూడా మట్టి కనిపిస్తారు ప్రజలు, ఏదో రకంగా గౌరవంగా బయటపడాలని చూస్తూ ఉన్నాడు. 24 గంటలు ఖతం చేశానన్నటువంటి ట్రంప్ ఈ 17 రోజుల్లో కూడా ఇరాన్ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. వాళ్ళు కాంప్రమైజ్కి వస్తున్నారు, యుద్ధాన్ని విరమిస్తా అన్నారు, నేనే ఒప్పుకోవట్లేదు అంటున్నాడు. ఇదంతా అబద్ధం, ఇది నిజం కాదు అని అక్కడ ఉన్నటువంటి ఇరానీ సుప్రీం చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. రెండో రోజునే ఇరాన్ సుప్రీం చంపేసి, ఖుమేనీని చంపేసి యుద్ధం ఆగిపోతుంది, వాళ్ళు భయపడతారు, వచ్చి నా కాళ్ళు పట్టుకుంటారు అనుకున్నాడు. కానీ ఖుమేనీ చనిపోయిన తర్వాత ఖుమేనీ తమ కొడుకు ఖుమేనీ తల్లోంచి పుట్టుకొచ్చినట్టుగా యుద్ధాన్ని ఆపే పరిస్థితి లేదు. ఆఖరి రక్తం పట్టు వరకు కూడా ఇరాన్లో ఆఖరి ప్రాణం ఉన్నంతకాలం అమెరికాకి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ఇద్దరు అన్నదమ్ములు అబద్ధాలు ఈరోజు ధరలు పెరగడం మూలంగా అన్ని హోటల్స్ బంద్ అయినాయి, టిఫిన్ సెంటర్స్ బంద్ అయినాయి. రోడ్డు పక్కన టిఫిన్లు అమ్ముకునే వాళ్ళు, వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా బంద్ చేసుకుని ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో, ప్రత్యేకంగా తెలంగాణలో పెద్ద పెద్ద హోటల్స్లో పనిచేసే వాళ్ళందరూ కూడా బీహార్, యూపీ నుంచి వచ్చిన వాళ్ళు వలస కార్మికులకి ఉపాధి లేక, ఉద్యోగం లేక రోడ్లు పడిన పరిస్థితి. దీనికి కారణం ఎవరు? దీనికి కారణం 100% మోడీ అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలియజేస్తుంది. దానికోసమే ధరలకు వ్యతిరేకంగా, యుద్ధానికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా
అన్ని మండలాల్లో ఉద్యమాలు చేయమని చెప్పి పిలుపుటం బాగా ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఉప్పల్ మండలంలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆందోళన చేయడం జరిగింది. ఆందోళనలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది ప్రజలందరూ కూడా స్పందించి ఇరాక్ అండగా అమెరికాకు వ్యతిరేకంగా నిలబడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను.